మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. చాలా కాలం క్రితం మదురై అనే పుణ్యక్షేత్రం తమిళనాడులో అభివృద్ధి చెందింది. ఇది పండితులు, కళలు, భక్తి మరియు ఆధ్యాత్మికతకు కేంద్రబిందువుగా ఉండేది. ఈ మహానగరానికి చక్రవర్తి మలయధ్వజ పాండ్యుడు పాలకుడిగా ఉండేవాడు. ఆయన ధర్మపరుడు, శివభక్తుడు. కాని ఒక్క శాపం వలె ఆయనకు సంతానం ఉండేది కాదు. అందువల్ల రాజు మరియు రాణి కంచనమాల దంపతులు గంభీరంగా యాగాలు చేశారు. ఒకసారి ఆయనలు చేసిన పుత్రకామేష్టి యాగానికి శివుడు సంతృప్తి చెందాడు. హవి నుంచి ఒక అద్భుతమైన బాలిక జన్మించింది. ఆమె తలపై 3 పోగులు ఉండేవి, కళ్ళు చేపలలాంటివి. అందుకే ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టారు. మీనం చేప, అక్షి కన్ను. మీనాక్షి చిన్నతనం నుండే అసాధారణ గుణాలు కలిగినవారే. ఆమె శాస్త్ర విద్యలు, కవిత్వం, యోధ కళల్లో ప్రతిభాపూరితురాలిగా పెరిగారు. రాజు ఆమెను తన వారసురాలిగా ప్రకటించాడు. మీనాక్షి తన సేనతో అనేక దేశాలు గెలిచింది. చివరికి కైలాసానికి కూడా యుద్ధం చేసేందుకు చేరింది. అప్పుడే శివుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమెకు నిజమైన గుర్తు తెలిసింది, ఆమె పార్వతీదేవి అవతారమని. అప్పుడే శివుడు మదురైకి వచ్చి మీనాక్షిని వివాహమాడాడు. ఈ వివాహాన్ని దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు కూడా చూసేలా జరిగినది. ఈ సంఘటననే మీనాక్షి తిరుక్కల్యాణం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం మదురైలో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయం మీనాక్షి దేవి మరియు సుందరేశ్వరుడి ఆలయం. ఇక్కడి ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారే. ఆలయం తమిళ శిల్పకళకు ప్రతీక. ఇందులో 4 గొప్ప గోపురాలు ఉన్నాయి. అవి దక్షిణ, ఉత్తర, పశ్చిమ, తూర్పు. ఇవన్నీ రంగురంగుల శిల్పాలతో నిండి ఉంటాయి. వాటి ఎత్తు 150 అడుగుల వరకు ఉంటుంది. ప్రతి గోపురం శైవ వైష్ణవ దేవతల శిల్పాలతో కూడి ఉంటుంది. ఆలయంలోని ఒక 1000 స్తంభాల మండపం ప్రసిద్ధిగాంచింది. ప్రతి స్తంభం ఒక శిల్ప కళాకారుడి ప్రతిభకు నిదర్శనం. ఇందులోని ప్రతి స్తంభానికి వేరువేరు శబ్దాలు వస్తాయి, సంగీతమయం. మీనాక్షి అమ్మవారి ఆలయంలో రోజుకు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఆమెను శక్తిస్వరూపిణిగా, కరుణామయిగా పూజిస్తారు. ఆమె భక్తుల కోరికలు తీర్చే తల్లి. ఈ ఆలయంలో జరిగే రోజూ పూజలు, హారతులు, సంగీతాభిషేకాలు ఎంతో మహిమగలవి. ఈ ఆలయానికి చెందిన మరో కథ ప్రకారం మదురై నగరం ఒక గంధర్వుడైన ఇంద్రుని పాలనలో ఉండేది. ఒకరోజు ఆయన శివుని లింగాన్ని పూజిస్తూ గంగాజలంతో అభిషేకించేవాడు. అనుకోకుండా శివుడు అక్కడ ప్రత్యక్షమై ఈ స్థలం తనకెంతో ఇష్టమైనదని చెప్పి భవిష్యత్తులో ఇక్కడ తన ఆరాధన జరగబోతుందని తెలియజేశాడు. అప్పటినుండి ఇది శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మీనాక్షి అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమెను పూజించేవారు సంతానం కోసం, ఆరోగ్యానికి, సంపదకు మరియు శాంతికి ప్రార్థిస్తారు. తూర్పు గోపురం దగ్గర ఆమెకు అంకితమైన పుష్కరిణి ఉంది. దీనిని పొత్తమరై కులం అంటారు. ఇది స్వర్ణపద్మం పుట్టిన సరస్సు అని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు ఆలయ నిర్వహణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కాని పురాతన కాలంలో ఇది పాండ్య రాజుల, తరువాత నాయకుల పరిపాలనలో అత్యంత వైభవంగా ఉండేది. ముఖ్యంగా తిరుమల నాయక్కర్ కాలంలో ఈ ఆలయం విస్తరించబడింది, ప్రాంగణం అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి పూజలు ఎంతో మహిమగలవి. ముఖ్యంగా చైత్రమాసంలో జరిగే మీనాక్షి తిరుక్కల్యాణం అనేది ఈ ఆలయానికి ప్రాణం. ఈ ఆలయ దర్శనం చేసిన తరువాత భక్తుల మనస్సు ప్రశాంతత పొందుతుంది. మీనాక్షి అమ్మవారి కరుణతో వారికి జీవితంలో నూతన ఆశలు, ధైర్యం, లక్ష్య సాధనకు మార్గం దొరుకుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.